అందు గురించి ఇప్పుడు మా గ్రాండ్ చిల్డ్రన్ని కూడా ఫస్ట్ తెలుగు మీరు నేర్చుకోవాలి అని చెప్పి వాళ్ళందరికీ తెలుగు నేర్పించడం జరుగుతుంది. సో నేను 12 స్టేట్స్లో ఈ ఇండస్ట్రీస్ పెట్టినప్పుడు ఎక్కడ కూడా అన్ని చోట్ల కూడా ఒక తెలుగు లింక్ దొరికేదన్నమాట. చాలా చోట్ల తెలుగు ప్రజలు ఉన్నారు, వారు వచ్చి సరే మీరు కొత్త రాష్ట్రానికి వచ్చారు, మీకు హెల్ప్ చేస్తామని చెప్పి అన్ని చోట్ల కూడా తెలుగు వారు వచ్చి నాకు చాలాసార్లు హెల్ప్ చేయడం జరిగింది. వారు అప్పుడు కూడా గుర్తు చేసుకునేవారు, అరే రూట్స్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి మాది, మేము మా రూట్స్ని కూడా కనెక్షన్ పెట్టుకోవాలని చెప్పి వాళ్ళందరూ కూడా అనుకునేవారు. ఇప్పుడు మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని 1 ఇయర్లో ఈ అభివృద్ధి బాటలో తీసుకువెళ్తున్నారు. వారు అలాగే ఈ ప్రాంతంలో ఈ తెలంగాణలో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ రావాలని చెప్పి కూడా వారు ప్రోత్సహిస్తున్నారు. ఏ రాష్ట్రంలో చేయని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ మన రాష్ట్రంలో ప్రారంభించారు. దీని ద్వారా చాలా చోట్ల కూడా ఇండియాలో అందరూ కూడా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మాకు స్కిల్ లేబర్ దొరకదు, స్కిల్ స్టాఫ్ దొరకరు అని చెప్పి అన్ని చోట్ల చెప్తూ ఉంటారు. మా సిఐ మీటింగ్స్లో కూడా వారు ఒక మంచి ఇనిషియేటివ్ తీసుకున్నారు, చాలామంది వస్తున్నారు. వారు డెఫినెట్లీ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్తున్నారు. ఈరోజు చాలామంది తెలుగువారు వచ్చారు. మీరు కూడా తెలంగాణలో మంచిగా ఇన్వెస్ట్మెంట్స్ చేసి ఎక్కువ ఉద్యోగాలు కల్పించాలని చెప్పి కోరుతూ మళ్ళొక్కసారి వరల్డ్ తెలుగు ఫెడరేషన్ కమిటీ మెంబర్స్ అందరికీ కూడా వారికి కృతజ్ఞతలు చెప్తూ వారికి అభినందనలు చెప్తూ, ఎందుకంటే ఈ పట్టుదలతోని ఈ కార్యక్రమం ఎవ్రీ 2 years వారు కండక్ట్ చేస్తున్నారు. అందరు కమిటీ మెంబర్స్కి కూడా కంగ్రాచులేట్ చేస్తూ ముగిస్తున్నారు. థ్యాంక్ యూ.